అమెరికా 45వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ కి అదో ముళ్ళ పాన్పన్న విషయం పూర్తిగా అవగతమై ఉండకపోవచ్చు. అమెరికా అధ్యక్ష పీఠం అంటే ఎవరినైనా శాసించే సీటు కాదు, అంతకు మించిన బాధ్యతల్ని మోయాల్సిన స్థానమని ట్రంప్ కు తెలియకపోయి ఉండొచ్చు. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్ష స్థానంలో ఉన్న వాళ్ళంతా ఒక ఎత్తు, కానీ ట్రంప్ మాత్రం ఒక ఎత్తు. ఇంతకీ శ్వేత సౌధాన్ని ఏలనున్న ట్రంప్ వచ్చే 4 ఏళ్లలో ఏం చేయబోతున్నారు? అమెరికా అధ్యక్షుడంటే దాదాపుగా ప్రపంచాన్ని శాసించే వ్యక్తి అని అర్థం. ఏ దేశంలో ఎన్నికలు జరిగినా, దేశాధినేతల మార్పులు జరిగినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగితే మాత్రం ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది. ముఖ్యంగా అగ్రరాజ్య అధిపతిగా ఎన్నికైన నాయకుడి ప్రమాణ స్వీకారం అంటే ప్రపంచమంతా రెప్పలార్పకుండా వీక్షిస్తుంది. ఎందుకంటే ప్రమాణ స్వీకారం తర్వాత అమెరికా అధ్యక్షుడు చేసే తొలి ప్రసంగం అంతర్జాతీయ సంబంధాలపై పెను ప్రభావం చూపిస్తుంది. ఆ దేశ విధానాలు అన్ని దేశాల మీద ప్రభావం చూపిస్తాయి. ఇదేదో ఇప్పుడే పుట్టుకొచ్చిన ఆసక్తి కాదు. అమెరికా అధ్యక్షుడిగా జార్జ్ వాషింగ్టన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ట్రంప్ ప్రమాణ స్వీకారం వరకు వారి అధ్యక్ష ప్రమాణ స్వీకారం తర్వాత ఇచ్చే సందేశం మీద ఆసక్తి నానాటికి పెరుగుతూ వస్తోంది. Fear itself. Our people desire and are determined to work for peace on earth, a just and lasting peace. We must be willing, individually and as a nation, to accept whatever sacrifices may be required of us. Ask not what your country can do for you. Ask what you can do for your country. Has really only a moment among our companions. I know America. I know the heart of America is good. The presidency under extraordinary circumstances. Inauguration ceremony marks a new beginning, a new dedication within our government. We must act today in order to preserve tomorrow. Make kinder the face of the nation and gentler the face of the world. Each in our own way, and with God's help, we must answer the call. United across the generations by grand and enduring ideals. Required of us now is a new era of responsibility. We remain a young nation, but in the words of Scripture, the time has come to set aside childish things. And everyone watching all across America, this is your day, this is your celebration, and this, the United States of America, is your country. We are looking only to the future. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తన పరిపాలన ఎలా ఉండబోతోందన్న విషయాన్ని ప్రచారం నుంచే ట్రంప్ చెప్పుకొస్తున్నారు. తన మాట తీరులోనే కాదు, నిర్ణయాలు తీసుకునే దూకుడులో కూడా ఓ రకమైన భయాన్ని, మరోపక్క కొంత భరోసాను కల్పిస్తున్నారు. తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే డెమోక్రాట్ల విధానాలను కడిగి పారేయడానికి రెడీగా ఉన్నారు. వాటిలో ముఖ్యంగా ఒబామా హెల్త్ కేర్ పాలసీని తక్షణమే రద్దు చేస్తానని ఖరాఖండిగా ప్రకటించేశారు. ఇక దేశంలో యువతను నిరుద్యోగులుగా మారుస్తున్న ఇమ్మిగ్రేషన్ పాలసీ మీద కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇక అమెరికాలో దశాబ్దాలుగా అనధికారికంగా నివాసం ఉంటున్న వాళ్ళందరినీ వెనక్కి పంపేస్తామని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ అంశంపై కూడా ప్రమాణ స్వీకారం వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ముఖ్యంగా అమెరికా ఖజానాకు ఆర్థిక భారంగా పరిణమించిన పథకాలను సవరించే ప్రక్రియకు తన ప్రమాణ స్వీకారం నుంచే శ్రీకారం చుట్టనున్నారు. ఇవే కాదు, రాజ్యాంగ పరంగా సవరణలు చేపట్టాల్సిన అంశాలపై ట్రంప్ ఇప్పటికే ఓ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అధికారికంగా తాను వైట్ హౌస్ లోకి అడుగుపెట్టాక ఆ విధానాలన్నింటికీ పదును పెట్టి వాటిని అమలు చేయనున్నారు ట్రంప్. తనకు రాజకీయ అనుభవం లేకపోయినా వ్యాపార రంగంలో ఒక సంస్థను ఆర్థికంగా పరిపుష్టం చేయడం ఎలాగో ఆయనకు తెలిసినంతగా బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. 40 ఏళ్ల ట్రంప్ సామ్రాజ్యంలో ఓటమి ఎరుగని వ్యాపారవేత్తగా రాణించిన ట్రంప్ అవే ఆర్థిక సూత్రాలతో దేశ ఆర్థిక వ్యవస్థను కూడా పటిష్టం చేస్తాడన్న ఆశతో ఉన్నారు ప్రజలు. అయితే అగ్రరాజ్య మూలాలను ఛిద్రం చేసేలా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై వ్యతిరేకత తలెత్తే అవకాశం ఉంది.
అసలు ఒక వలస దేశంగా ప్రస్థానం మొదలుపెట్టిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వలస విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తానన్న ట్రంప్ మాటలు ప్రజాస్వామ్యవాదులను కాస్తంత కలవరపెడుతున్నాయి. ఇమ్మిగ్రేషన్ విధానాలు, వీసా జారీలో ట్రంప్ ఎలాంటి కొత్త ఆటంకాలు సృష్టిస్తారో అన్న భయం అగ్రరాజ్యం వెళ్లాలనుకున్న ప్రతి ఒక్కరిని వెన్నాడుతూనే ఉంది. కాకపోతే ఎన్నికల్లో విజయం తర్వాత మనమంతా ఒకే జాతిగా కలిసి ఉందామంటూ ఆయన చేసిన ప్రకటన ఆ భయాన్ని కాస్తంత దూరం చేసినా చిత్త స్వభావం కల ట్రంప్ ఎప్పుడేం మాట్లాడతారో, ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న భయాలు నెలకొంటున్నాయి. అధ్యక్షుడిగా తన తొలి 100 రోజుల ప్రోగ్రాంలో వలసల నిరోధానికి చేపట్టాల్సిన చర్యలు ట్రంప్ ప్రధాన ఎజెండాలో భాగంగా ఉన్నాయి. వలసలు ఆపడం ద్వారా అమెరికన్లకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న ట్రంప్ కొత్త వీసా కార్యక్రమం, H-1B వీసాలపై ఆంక్షలు వంటి పంథాలో అడుగులేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నిబంధనలు అమలైతే అమెరికా కొలువు అన్నది భారత్, చైనా సహా లక్షలాది మందికి కలగానే మిగిలిపోతుంది. ట్రంప్ ఆర్థిక, రాజకీయ కోణాల్లో అవసరాలే తప్ప శత్రువులు, మిత్రులు అన్నది లేనట్లుగా ఉంది. ఎందుకంటే దశాబ్దాలుగా వైరమున్న రష్యాను, రష్యా అధ్యక్షుడిని ట్రంప్ కొనియాడుతున్నారు. దశాబ్దాలుగా ఇరు అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిపోయిందని చెప్పుకొస్తున్నారు. ఈ రెండు దేశాల మధ్య మైత్రి అమెరికా స్థాయిని, స్థానాన్ని, స్టామినాను దెబ్బతీసే ప్రమాదం ఉందన్నది డెమోక్రాట్ల విమర్శ. మరి దీన్ని ట్రంప్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా దూకుడికి అడ్డుకట్ట వేసే దిశగా ట్రంప్ అడుగులేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైనా పొరుగుదేశం రష్యాతో అంటకాగుతున్న ట్రంప్ రష్యా వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా చైనా దిగుమతులపై తీవ్ర స్థాయిలో ఆంక్షలు విధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రష్యా కొత్త స్నేహం ఏ తీరాలకు దారితీస్తుందని ఇప్పుడే విశ్లేషించలేకపోయినా ట్రంప్ తీరు మాత్రం యూరప్ దేశాలతో ఉన్న సంబంధాలకు బీటలు వార్చేలా కనిపిస్తోంది. EU దేశాలతో కుదుర్చుకున్న ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ఒప్పందాన్ని ట్రంప్ రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు కెనడా, మెక్సికోలతో కలిసి 2 దశాబ్దాలుగా అమలు చేస్తున్న నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నాఫ్తాను కూడా సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే అమెరికా ఎగుమతులు కూడా మందగించే ప్రమాదం లేకపోలేదు. తన ప్రచారం నుంచే రష్యాకు అనుకూలంగా ఉన్న ట్రంప్ గత దేశాధ్యక్షుడు అమెరికా అగ్రరాజ్య స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఏర్పాటు చేసిన నాటో దళాలను కూడా ట్రంప్ నిర్వీర్యం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో సోవియట్ రష్యా ఆధిపత్యాన్ని నిలువరించేందుకు నార్త్ అమెరికా ట్రీటీ ఆర్గనైజేషన్ పేరుతో ఏర్పాటు చేసిన దళాల కూటమి నుంచి అమెరికాను తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 22 దేశాల భాగస్వామ్యం ఉన్న ఈ కూటమిలో భాగంగా ఉండేందుకు $1,000 కోట్ల వృధాగా ఖర్చు చేయాల్సి వస్తోందన్నది ట్రంప్ వాదన. అందుకే ఈ కూటమి నుంచి తప్పుకునే దిశగా అడుగులేనున్నట్లు తెలుస్తోంది.